నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ విడాకులు. ఇక కథలోకి వెళ్దామా? ఏదో సమస్యపై భర్త తన భార్యను 3 సార్లు చెప్పుతో కొట్టాడు. దానికి బదులుగా భార్య చెప్పును తన భర్తపై విసిరింది. ఆ చెప్పు ఒక చివర పోయి ఆ భర్త తలను తాకింది. ఇద్దరం పొరపాటు చేశామని సర్దుకుపోయి ఉంటే ఈ విషయం గుట్టుచప్పుడు కాకుండా ఉండేదేమో. కానీ ఆ భర్త మాత్రం తనకు జరిగినది చాలా అవమానంగా భావించాడు. బంధువులు విషయాన్ని మరింత జటిలంగా చేయడమే కాకుండా విషయాన్ని సీరియస్గా మార్చేశారు. ఇది కుటుంబానికి అవమానంలాగా భావించారు. భర్తను చెప్పుతో కొట్టిన స్త్రీ విశ్వాసపాత్రమైనది కాదు. తన భర్తకు విధేయురాలు కాదు మరియు అంకితభావం లేదని అని తేల్చేశారు. తనని ఇంట్లో ఉంచడం అంటే శరీరంలో రోగాలను పెంచుకున్నట్లు. అలాంటి మహిళ చచ్చింది అనుకుని తనకి పిండ ప్రదానం చేయడం మంచిది అని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా మాటలు అప్పు మీద పెరిగి చక్రవడ్డీలాగా పెరుగుతూ పోయాయి. కాబట్టి రెండు వైపులా బంధువుల నుంచి చాలా ఆరోపణలు వచ్చాయి. భర్త తన భార్య గురించే అసౌకర్యమైన విషయాలు చెప్పాడు మరియు భార్య కూడా భర్త గురించి చాలా అసౌకర్యంగా చెప్పింది. భర్త భార్యను విమర్శించడంతో అతనిపై వరకట్నం కేసును పెట్టింది. రాజు హాసినీలకు వివాహమై 5 సంవత్సరాలైంది. ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది ఈ జంట. ఈరోజు విడాకులు తీసుకోబోతున్నారు. భార్యాభర్తల చేతిలో విడాకుల కాపీ ఉంది. ఇద్దరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఇద్దరూ చాలా ప్రశాంతంగా ఎవరి పనులలో వారు ఉన్నారు. మొదటిసారి ఇద్దరి కేసు విచారణకు రావాల్సి వచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకోగానే అసూయ కలిగింది. ఇద్దరూ కోపంతో రగిలిపోతున్నారు. ప్రతీకార భావనతో నిండిపోయారు. ఇద్దరితో పాటు బంధువులు కూడా ఉన్నారు. సానుభూతి చూపిస్తూ కొంపలు కూల్చేవాళ్ళు ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి భార్యాభర్తలు వేరుగా జీవిస్తున్నారు. అయితే కొన్ని నెలల క్రితం భార్యాభర్తలు కోర్టులు అడుగుపెట్టినప్పుడు, కేసు విచారణకు రావాల్సి వచ్చినప్పుడు ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ముఖం తిప్పుకొని పోయారు. ఒకరినొకరు ఉద్దేశపూర్వకంగా విమర్శించుకుంటున్నట్లు లాయర్ మరియు బంధువులు ఇద్దరి వైపు ఉన్నారు. ఏం మాట్లాడాలో ఇద్దరికీ బాగా నేర్పించారు. ఇద్దరూ అలాగే మాట్లాడారు. చాలాసార్లు ఇద్దరి వ్యక్తిత్వాలు మారిపోయాయి. వాళ్ళు తమ ప్రశాంతతను తిరిగి పొందారు. చివరికి అందరూ కోరుకున్నదే జరిగింది. అదే విడాకుల పర్వం. కోర్టుకి రాజు మరియు సీతతో కొద్దిమంది బంధువులు మాత్రమే కలిసి వెళ్లారు. ఇరువైపులా బంధువులు సంతోషించారు. లాయర్లు సంతోషంగా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉన్నారు. విడాకులు తీసుకున్న భార్యాభర్తలు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. విడాకులయ్యాక 2 వైపుల బంధువులు ఒకే టీ స్టాల్లో కూర్చొని టీ మరియు కూల్ డ్రింక్స్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇది యాదృచ్ఛికం లేక విడాకులు తీసుకునే భార్యాభర్తలు ఇద్దరు కూడా టేబుల్పై ఎదురుగా కూర్చోవడం కూడా యాదృచ్ఛికమేనా? ఒకరినొకరు చూసుకుంటూ కంగ్రాచ్యులేషన్స్, మీరు ఏదైతే కోరుకున్నారో అదే జరిగింది అంది సీత. మీకు కూడా కంగ్రాచ్యులేషన్స్, మీరు కూడా విడాకులు ఇచ్చి నాపై గెలిచారు కదా అన్నాడు రాజు. అంటే విడాకులు విజయానికి ప్రతీక అంటారా అనే సీతని అడగగా, అయితే మీరు చెప్పండి అని భర్త అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయింది. ఇలా చెప్తూ నువ్వు నన్ను క్యారెక్టర్లెస్ అని పిలిచావు. ఇప్పుడు బాగుందా ఈ క్యారెక్టర్లెస్ స్త్రీ నుంచి విముక్తి పొందినందుకు? అది నా తప్పు. నేను అలా చేసి ఉండాల్సింది కాదు అంటూ చెమ్మగిలిన కళ్ళతో అన్నాడు. మీరన్న ఈ మాటలు నన్ను చాలా మానసిక ఒత్తిడికి గురిచేశాయి అంటూ గొంతులో బాధను నులుముకుంటూ సీత పలికింది. అయినా మీరు ఇలా అన్నందుకు నాకు విచారంగా లేదు, అలాగనే కోపంగా కూడా లేదు. ఒక పురుషుడు ఇటువంటి మాటల్ని ఆయుధంగా చేసి స్త్రీపై దాడి చేయగలడు అని నాకు తెలుసు. స్త్రీగా నాకు ఆత్మ అభిమానం ఉంటుంది. కాబట్టి మీరు వేసిన అపనింద మిమ్మల్ని భరించలేకపోయాను. సీత మాటలు విన్న రాజు, మీరు చాలా మంచివారు. నేను మీ గురించి ఇంత నీచమైన మాటలు మాట్లాడి ఉండకూడదు. నన్ను క్షమించండి అని భర్త అనడంతో భార్య మౌనంగా ఉండిపోయింది.
ఒకసారి తన భార్య వైపు చూసి కొద్ది క్షణాలు మౌనంగా ఉన్న తర్వాత ఆ వ్యక్తి గట్టిగా ఊపిరి పీల్చుకొని, నువ్వు కూడా కట్నం కోసం వేధించానని అన్నావు. నువ్వు చెప్పింది కూడా తప్పే కదా అని భార్య వైపు చూస్తూ అన్నాడు రాజు. కాసేపు మౌనంగా ఉండిపోయిన సీత, నేను కోపంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేశాను, కానీ ఇలా చెయ్యకుండా ఉండాల్సింది. అంతలో 2 కప్పులు టీలు వచ్చాయి. టీ తీసుకునే క్రమంలో చెయ్యి వణకడంతో వేడి టీ కొంచెం సీత చెయ్యి మీద పడి కాలడంతో అబ్బా అని గట్టిగా అరిచింది. ఆ సమయంలో భర్త దగ్గర నుంచి హా అనే శబ్దం రావడంతో సీత రాజువైపు చూసింది. అలాగే రాజు కూడా భార్య వైపు చూస్తూ, అవును, ఇప్పుడు మీ తలనొప్పి ఎలా ఉంది, తగ్గిందా లేదా అని అడిగాడు. అది అలానే ఉంటుంది, డాక్టర్లు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్తో మందులను జెల్స్ని వాడుతున్నాను అంటూ సంభాషణ ముగించుకోవాలనుకున్న సీత, కానీ రాజు నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎక్సర్సైజ్ యోగా చేయవు, ఎప్పుడూ కళ్ళద్దాలు మర్చిపోతూ ఉంటావు, చూసావా ఎప్పుడు పెట్టుకుని రాలేదు అని అనడంతో సీత వెకిలిగా నవ్వింది. ఇప్పుడు మీ ఆస్తమా పరిస్థితి ఏమిటి, ఇప్పుడు నీకు బ్రీతింగ్ ప్రాబ్లం రావట్లేదా రాజు అని అడిగింది. ఒకసారి స్ట్రోక్ వచ్చినప్పుడు డాక్టర్ వెంకట్ని కలిశాను, అతను ఇక ఒత్తిడి తగ్గించమన్నారు అని చెప్పడంతో రాజుని చూస్తూ అలాగే ఉండిపోయింది. ఆ వ్యక్తి ముఖంలో ముద్రించినటువంటి ఒత్తిడి వైపు కనబడుతుంది. నువ్వు ఇన్హేలర్ నీతో పాటు తెచ్చుకుంటావు కదా అని భర్త వైపు చూడకుండా తలదించుకుని అడిగింది సీత. అవును, నువ్వు ఇన్హేలర్ని ఎప్పుడు నీతో పాటే ఉంచుకుంటావు కదా అనడంతో, కానీ ఆ రోజు తొందరలో ఉన్నాను కాబట్టి తీసుకోవడం మర్చిపోయాను, దీని కారణంగానే ఆ రోజు నాకు శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది ఏర్పడింది అనుకుంటాను, కానీ ఇదే కారణం కాదు అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. ఏదో కొంత ఒత్తిడి కారణంగా అలా జరిగింది. రాజు ఆలోచిస్తూ, నేను ఇప్పుడు నీకు 4 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది, అలాగే నెలకి 6,000 రూపాయలు చెల్లించాలి అనడంతో హా అవును అంది సీత. దాంతో రాజు, మధురానగర్లో ఒక ఫ్లాట్ ఉండాలి, నీకు కూడా తెలుసు కదా, నేను దాన్ని నీ పేరు మీద ఉంచుతాను, ప్రస్తుతం నా దగ్గర 4 లక్షల రూపాయలు లేవు. భర్త తన మనసులోని మాటను బయటపెట్టాడు. మధురానగర్లో ఫ్లాట్ యొక్క విలువ 20 లక్షలు ఉంటుంది కదా, కానీ నువ్వు నాకు కేవలం 4 లక్షలు మాత్రమే ఇవ్వాలి కదా అని స్పష్టం చేసింది. కూతురు పెద్దది అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది అని అన్నాడు రాజు. అయినా నెల నెల 6,000 రూపాయలు పంపిస్తూనే ఉంటారు కదా అని సీత అనడంతో రాజు హా ఖచ్చితంగా పంపిస్తాను అంటూ జవాబు ఇచ్చాడు. రాజు, ఒకవేళ నీ దగ్గర 4 లక్షల రూపాయలు లేకపోతే నాకు ఇవ్వొద్దు అని సీత చెప్పింది. ఇప్పుడు తన భార్య అయిన సీత ముఖం చూస్తూ, తను ఎంత దయాహృదయురాలు అంతే అందంగా కనిపించింది. ఒకప్పుడు నాకు భర్తగా ఉన్న ఈ వ్యక్తి ఎంత సాదాసీదాగా ఉండేవాడు. రాజు సీతను ఎంతగానో ప్రేమించాడు. ఒకసారి మేము కాశీకి వెళ్ళినప్పుడు గంగానది స్నానం చేస్తుండగా నా మెడలో ఉన్న గొలుసు తెగి పడిపోవడంతో దాన్ని వెతికేందుకు నేను నీళ్ళల్లో మునిగాను. నన్ను చూసి కంగారు పడిన రాజు పిచ్చివాడిలాగా నన్ను రక్షించడానికి వచ్చాడు. ఆయనకు ఈత రాదు, అయినా కానీ నన్ను కాపాడే ప్రయత్నం చేశాడు అంటూ భర్త వైపు చూస్తూ, అలాంటి వ్యక్తి మీద నేనే తప్పులు వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చాను. రాజు సీత వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు. నా కోసం తను ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండేది, చాలా జాగ్రత్తలు తీసుకునేది. నేను ఆవిరి పెట్టడానికి ఆవిడ వేడి నీళ్లను పెట్టేది. ఎల్లప్పుడూ తను నా కోసం కావలసిన మందులను, ఇన్హేలర్ని అందుబాటులో ఉంచేది. నేను వాడేది చాలా ఖరీదైన ఇన్హేలర్ ఉండేది, కానీ ప్రతి నెల ఆమె పొదుపుగా ఉంటూ డబ్బు ఆదా చేస్తూ ఆ ఖరీదైన ఇన్హేలర్నే కొనేది. ఇతరులు ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకుంటారు? మనల్ని ప్రేమించేవారు తప్ప. తను మాత్రమే పట్టించుకునేది. ఇదేదీ తెలియనిచ్చేది కాదు. పురుష అహం వదిలేసి ఇందులో చాలా సున్నితత్వంగా కనిపించే అంశాన్ని అర్థం చేసుకున్నాను. ఇద్దరం చాలా మౌనంగా ఆలోచిస్తూ ఉన్నాము. ప్రపంచంలోని అన్ని శబ్దాల నుండి విముక్తి పొందినట్లుగా మరియు నిశ్శబ్దంగా ఉంటూ నేను నీతో ఓ మాట చెప్పాలి అంటూ తడబడుతున్న గొంతుతో అన్నాడు రాజు. దాంతో సీత చెప్పండి అని కళ్ళ నిండా కన్నీటితో అతని వైపు చూస్తూ నిలబడిపోయింది. నాకు చెప్పాలంటే భయమేస్తుంది అని రాజు అన్నాడు.
భయపడవద్దండి. ఒకవేళ ఇది కూడా కావచ్చు. మీ మాట నా మనసులోని మాట అయి ఉండొచ్చు అంది సీత. నువ్వు చాలా గుర్తుకొస్తుంటావు సీత. నేను ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇద్దరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇద్దరి గొంతులో భరించలేనంత బాధ. దుఃఖంతో మనిద్దరం అనుకుంటే మన జీవితానికి కొత్త మలుపు ఇవ్వలేమా అని అన్నాడు రాజు. దాంతో ఏ మలుపు అని అడిగింది సీత. మళ్ళీ మనం కలిసి జీవిద్దాం, భార్యాభర్తల్లాగా. నీకు మంచి స్నేహితుడిలాగా ఉంటాను అన్నాడు రాజు. దాంతో సీత అయితే ఈ విడాకుల పత్రాలు అంటూ ఇద్దరూ తమ చేతిలో ఉన్న విడాకుల పత్రాలను చించి పడేస్తారు. ఇద్దరూ లేచి నిలబడ్డారు. ఒకరి చేతి ఒకరు పట్టుకొని నవ్వుకున్నారు. ఇరు వర్గాల బంధువులు షాక్కు గురయ్యారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయి చేయి కలిపి ఇంటివైపు నడిచి వెళ్లారు. ఇది భార్యాభర్తల మధ్య జరిగిన విషయం. ప్రేమ ద్వేషం అనేది రెండు చిన్న మాటలు, కానీ దాని ప్రభావం జీవితం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన ఈగోలకు పోయి మీ జీవితాలను పాడు చేసుకోకండి. ఏదైనా ఒక సమస్య వస్తే భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ప్రశాంతంగా నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఆమోదించదగినదే ఉండాలి. క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు జీవితం మీద, పిల్లల మీద చాలా చెడు ప్రభావం చూపుతాయి. ఇంతేనేంటి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.